వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేవి? నూతన సభ్యుల చేరిక, కుటుంబ సభ్యుల తగ్గుట, భూకంపాలు. ఇక్కడ ఆప్షన్ ఏలో 1, 2, 3 ఈ 3, ఆప్షన్ బిలో 1 మరియు 2, ఆప్షన్ సిలో 1, ఆప్షన్ డిలో 2. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, గృహోపకరణములు అధికంగా ఉపయోగించటం వలన కలిగే పరిణామం? విద్యుత్ వాడకం పెరుగుతుంది, పని విలువ తెలుస్తుంది, శారీరక ఆరోగ్యం కలుగుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. విద్యుత్ వాడకం పెరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న, ఈ క్రింది వానిలో ఉమ్మడి కుటుంబంనకు సంబంధం లేనిది? పిల్లలకు తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు, ఇంటి పనులు అందరూ కలిసి చేసుకుంటారు, వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు, పిల్లలకు తోడుగా వృద్ధులుంటారు. వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు. ఇది నాలుగో ప్రశ్న, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు? సెప్టెంబర్ 3, అక్టోబర్ 3, నవంబర్ 3, డిసెంబర్ 3. డిసెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, మహారాష్ట్రలో చెరుకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట? జయక్వాడి ఆనకట్ట, గంగాపూర్ డ్యామ్, కోయనా డ్యామ్, బాబ్లీ ఆనకట్ట. కోయనా డ్యామ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, 2007 మరియు 2008లో భారతదేశంలో వలస వెళ్లే వారిలో అత్యధికులు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాల వారు, ఇతరులు. బీసీలు ఉండ్రి, వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉండ్రి. ఏడో ప్రశ్న, భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు? అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమాసియా దేశాలు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పశ్చిమాసియా దేశాలు. ఎనిమిదవ ప్రశ్న, మహమ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండుగ? రంజాన్, మొహరం, ఈద్ ఉల్ ఫీతర్, బక్రీద్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తొమ్మిదో ప్రశ్న, ఇరాక్లో జరిగిన ఈ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు? బాబిలోనియా యుద్ధం, మెసపటోమియా యుద్ధం, కార్బలా యుద్ధం, మక్కా యుద్ధం. ఇక్కడ కర్బలా యుద్ధం అనేది రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, ఈ క్రింది వానిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం? కెనడా, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, ఈ క్రింది వానిలో భారతదేశానికి సరిహద్దు దేశం ఏది? బంగ్లాదేశ్, ఇరాక్, దక్షిణ కొరియా, మాల్దీవులు. బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, కుటుంబ సభ్యులు వారి పూర్వీకులు గురించి తెలిపేది? వంశ చరిత్ర, వంశ వృక్షం, వంశ సంస్కృతి, వంశ గణన. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం? ఉమ్మడి కుటుంబం, సమిష్టి కుటుంబం, వ్యష్టి కుటుంబం, విశిష్ట కుటుంబం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, సమిష్టి కుటుంబంలోని సభ్యులను గుర్తించును? చిన్నాన్న, చిన్నమ్మ, తాతయ్య, నానమ్మ, తల్లి, తండ్రి, ఏ, బి, సి మరియు పిల్లలు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, కుటుంబంలోని సభ్యులు వలసపోవుటకు కారణం? వివాహం, ఉపాధి, విద్య. ఈ 3 ఇచ్చిండ్రు. ఈ మూడింటిలో ఆప్షన్ ఏలో 1 మాత్రమే, వివాహం మాత్రమే. ఆప్షన్ బిలో వివాహం, ఉపాధి, విద్య. ఆప్షన్ సిలో వివాహం, ఉపాధి మాత్రమే. ఆప్షన్ డిలో ఉపాధి మరియు విద్య మాత్రమే. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, మహిళలలో వలసకు ప్రధాన కారణం? విద్య, ఉపాధి, వివాహం, వైద్య అవసరాలు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 17 క్వశ్చన్, ఈ క్రింది వానిలో కుటుంబంలో మార్పునకు కారణం కానిది? చిన్నపిల్లలు పుట్టుట, వివాహం, సభ్యుల మరణం, ఎన్నికలు. ఎన్నికలు అనేది కుటుంబానికి సంబంధమే లేదు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సమిష్టి కుటుంబానికి వర్తించని అంశం? కష్టాలు, సుఖాలు సభ్యులందరూ కలిసి పంచుకుంటారు. ఆప్షన్ బిలో పిల్లలకు వృద్ధులు సహాయంగా ఉంటారు. ఆప్షన్ సిలో సమిష్టి కుటుంబాలు పెద్దవిగా ఉంటాయి. ఆప్షన్ డిలో సమిష్టి కుటుంబంలో పెళ్లి కాగానే వారిచే వేరు కాపురం పెట్టిస్తారు. సమిష్టి కుటుంబంలో పెళ్లి కాగానే వారిచే వేరు కాపురం పెట్టిస్తారు. 19వ ప్రశ్న, ఈ కుటుంబాలలో పిల్లలకు వసతి గృహాలలో ఉంచుతారు? సమిష్టి కుటుంబం, పెద్ద కుటుంబం, వ్యష్టి కుటుంబం, వలస వెళ్లే కుటుంబం. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది? మానసిక వికలాంగులు, చేతులు కాళ్ళు లేని వికలాంగులు, చూపు లేని వారు, మూగ, చెవిటివారు. అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకునే రోజు?
అక్టోబర్ 1, అక్టోబర్ 10, అక్టోబర్ 11, అక్టోబర్ 21. అక్టోబర్ 1. 22వ ప్రశ్న అర్థం చేసుకోండి, కుటుంబానికి సంబంధించిన ప్రశ్న. నా పేరు శివ. మా ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్యలు ఉన్నారు. అయినా మా కుటుంబం ఈ రకానికి చెందినది. సమిష్టి కుటుంబం, వ్యష్టి కుటుంబం, అవశిష్ట కుటుంబం, సాంప్రదాయ కుటుంబం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న. ప్రత్యేక అవసరాలు కలిగిన వారంటే ఎవరు? వినోదయాత్రలలో పాల్గొనేవారు, ఏసీ, ఆట స్థలం, కారు వంటివి కోరుకునేవారు, అవయవ లోపం కలిగిన వారు, రిజర్వేషన్ కలవారు. ఇక్కడ అవయవ లోపం కలిగిన వాళ్ళను తల్లి, తండ్రి వారి పిల్లలతో కలిసి ఉండే విధానమే. తల్లి, తండ్రి వారి పిల్లలతో కలిసి ఉండే విధానాన్ని ఏమంటారు? వ్యష్టి కుటుంబం, షష్ఠి కుటుంబం, పెద్ద కుటుంబం, ఏది కాదు. వ్యష్టి కుటుంబం ఇస్ ద రైట్ ఆన్సర్. 25వ ప్రశ్న. మెరుగైన జీవనం, విద్య, ఉపాధి కోసం ఉన్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటాన్ని ఈ విధంగా పిలుస్తారు. మార్పిడి, వలస, బదలాయింపు, ఏది కాదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 26వ ప్రశ్న. సమిష్టి కుటుంబంలో కనీసం ఎన్ని తరాల వారు ఉంటారు? 2, 3, 7, 8. ఇక్కడ 3 తరాల వాళ్ళు ఉంటారు. 27వ ప్రశ్న. ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కారణమైంది? విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాలు, పైవన్నీ. 28వ ప్రశ్న. కంటి చూపు లేని వారికి రూపొందించిన లిపి ఏది? బొమ్మల లిపి, చిత్రలిపి, బ్రెయిలీ లిపి, దేవనాగరి లిపి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న. భారతదేశంలో విదేశాలకు వెళ్లే వలసలను పర్యవేక్షించడానికి వలస చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఏది? 1983, 1955, 1956, 1988. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న. ఈ క్రింది రాష్ట్రాలలో పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 31వ ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? పితృస్వామిక కుటుంబంలో కుటుంబ పాలనాధిపతిగా తండ్రి వ్యవహరిస్తాడు. 2వది స్వాతంత్ర దినోత్సవం హిందువుల పండుగ. 3వది దీపావళి అనున్నది హిందువుల పండుగ. 4వది గాంధీ జయంతిని అక్టోబర్ 2న జరుపుకుంటారు. అక్టోబర్ 2 జరుపుకుంటారు. దీపావళి హిందువుల పండుగ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న. 2007, 2008లో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యం ప్రకారం వెనుకబడిన తరగతుల శాతం ఎంత? 40, 23%, 19%, 18%. 40%. 33వ ప్రశ్న. ఈ క్రింది వానిలో ఋతువులకు సంబంధించిన పండుగలేవి? సంక్రాంతి, దసరా, ఓనం, వసంత పంచమి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సంక్రాంతి, ఓనం, వసంత పంచమి. 34వ ప్రశ్న. ఈ క్రింది వానిలో మత సహనానికి ప్రతీకగా నిలుస్తున్న పండుగలు? సంక్రాంతి, మొహరం, వినాయక చవితి, రంజాన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 35వ ప్రశ్న. కంచెల ద్వారా వలసలను అడ్డుకొనుటకు ప్రయత్నిస్తున్న సరిహద్దు దేశాలు? భారతదేశం, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, అమెరికా, మెక్సికో, పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న. అవ్వ, తాత, అమ్మ, నాన్న డాష్ మొదలైన వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపేది? కుటుంబ చరిత్ర, వంశవృక్షం, సమిష్టి కుటుంబ వృక్షం, పైవన్నీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.